అక్టోబర్ 10th వరల్డ్స్ మెంటల్ హెల్త్ డే అని ఎంతమందికి తెలుసు? శారీరక రుగ్మతల గురించి సంవత్సరంతా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక్కరోజు లేదా మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ వెళ్ళి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ కల్పన గారితో మనం మాట్లాడదాం. మానసిక ఆరోగ్యం గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక బ్యూటిఫుల్ వర్డ్ అక్కడ యూస్ చేస్తూ ఉంటారు, సత్వబల అని. అవునండి. సత్వబల అంటే ఏంటి? మెంటల్ హెల్త్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఈ పదం అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సత్వబలం అంటే దట్స్ నథింగ్ బట్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి. సో మనం ఈరోజు మెంటల్ హెల్త్ డే చేసుకుంటున్నాము. అండ్ వీఆర్ వెరీ మచ్ అవేర్. మీరు ఇందాక చెప్పినట్టు కూడా అందరూ ఫిజికల్ హెల్త్ గురించి చాలా అవేర్నెస్ స్టెప్స్ తీసుకుంటున్నారు, జిమ్కి వెళ్తున్నారు, సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే మనము మెంటల్ హెల్త్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి మనం కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ ఎ నెసెసిటీ నౌ-ఏ-డేస్. ఎందుకంటే ఈ ఫాస్ట్ లైఫ్లో మనకి యాంగ్జైటీస్ పెరిగాయి, స్ట్రెస్ పెరిగాయి. స్ట్రెస్ హ్యాస్ బికమ్ ఏ నార్మ్ ఇన్ డే టు డే లైఫ్. సో వీటిని హ్యాండిల్ చేయాలన్నా, అంటే మనకి ఏదైనా స్ట్రెస్లో ఉన్నాము అంటే పానిక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అనుకున్నా కూడా, లేదా ఏదన్నా అన్టువర్డ్ సిచ్యుయేషన్స్ కానీ ఏదన్నా సడన్ జర్క్స్ కానీ లైఫ్లో ఫేస్ చేసామంటే బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా కూడా మనకి సత్వబలం ముఖ్యము. సత్వం ఈజ్ నథింగ్ బట్ మనస్సు. అంటే మనసు యొక్క క్లారిటీ, కంపోజర్తో ఉండడము, అండ్ విత్ కామ్నెస్ అండ్ హార్మోనియస్గా ఉండడము ఈ సత్వం. అండ్ బల ఈ స్ట్రెంగ్త్. సో మనకి కనుక మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే వీ కెన్ ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. లైక్ ఏదైనా పెద్ద డిసీజ్తో బాధపడుతున్నారు అంటే మనం చాలా మందికి వింటాము, వాళ్ళ పాజిటివ్ థింకింగ్ కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ పవర్ కానీ బాగుంది అంటే ఈజీగా విత్ దాట్ ఇట్ సెల్ఫ్ దే కెన్ డిసీజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటారు. దే ఫైట్ బ్యాక్. అదే కొంతమంది వాళ్ళకి మనం అదే అల్ప సత్వబలం అంటాము. అంటే వాళ్ళకి ఎనీ పొద్దున లేస్తున్నాయి, డే టు డే లైఫ్లో ఏదో చిన్న పడతారు, స్క్రాచ్ పడింది, వాళ్ళకి ఇంకా రోజు నాకే ఎందుకు ఇలా అవుతోంది అని బాధపడుతూ ఉంటారు. యాంగ్జైటీతో వాళ్ళు రోజంతా పాడు చేసుకుంటారు. అండ్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ ఎయిల్మెంట్స్ చాలా వాటికి కారణం స్ట్రెస్. వెదర్ ఇట్ ఈస్ మనం స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్ దగ్గర నుంచి చిన్న అంటే డయాబెటీస్కి కానీ అండ్ మిగతా కార్డియాక్ హెల్త్ ఆర్ బ్రెయిన్ హెల్త్ అన్నిటికీ మనకి ఈ రోజుల్లో మెయిన్ కారణం స్ట్రెస్ కింద చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ ఆర్ సైకోసోమాటిక్. వాటిని మనం చక్కగా హ్యాండిల్ చేసుకోవాలి అంటే మనకి సత్వబలం బాగుండాలి. ఎలా దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇది మనకి డే టు డే అంటే మనకి మైండ్ అండ్ బాడీ ఆర్ నాట్ డిఫరెంట్ అండి, దే ఆర్ రిలేటెడ్. మనకి శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే మైండ్ కామ్గా ఉండాలి. మైండ్ కనుక బాగుంది, మనం కంపోజ్డ్గా ఉన్నాము అని అంటే శారీరకంగా కూడా మనం ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ హ్యాపీనెస్ తెలుస్తుంది. నా జాబ్ పోతుంది రేపో ఎల్లుండో, లేకపోతే జాబ్ పోయే పరిస్థితులు వస్తున్నాయి, ఇప్పుడు ఎలా కామ్గా ఉండలేను కదా, దాన్ని ఎలా కామ్ చేసుకోవడం? అదే మనకి కనుక ఇఫ్ we have the strength to handle the situation, ఎనీ సిచ్యుయేషన్ మనం కంపోజ్డ్ గా తీసుకుంటాము. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న వాటికి తొందరగా అజిటేట్ అవుతారు. సో వాటిని మనం ఈజీగా అంటే టు హ్యాండిల్ అండ్ యూ కెన్ లెర్న్ టు బ్యాలెన్స్ ఇట్. అది స్ట్రెస్ని మీరు ఒక కెలామిటీగా తీసుకోకుండా దాన్ని అర్థం చేసుకొని, సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. మరి జీవశ్రీలో ఇలాంటి సత్వబలాన్ని పెంపొందించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీ నుండి కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా అందిస్తారా? ముఖ్యంగా అండి మనకి ఇప్పుడు ఎప్పుడో వచ్చే కెలామిటీస్ అవి కాదండి, డే టు డే లైఫ్లో ఇప్పుడు చాలా మంది
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్. అంటే షాపింగ్కి వెళ్ళాలి అంటే ఇండెసిసివ్నెస్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ చాలా మందికి లైఫ్లో ఒక పార్ట్ అయిపోతున్నాయి. వీటికి మనం ముఖ్యంగా ఆయుర్వేదంలో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన శారీరక దోషాలు ఎలా అయితే మనం వాతపిత్త కఫాలు అనుకుంటున్నామో, మన మైండ్ని గవర్న్ చేసే క్వాలిటీస్ సత్వ రజస్తమో గుణాలండి. ఈ గుణాలు వి హెల్ప్ అవర్ మైండ్ టు వర్క్. సత్వగుణం అంటే మనకి కామ్, కంపోజర్ అండ్ క్లారిటీ, మెంటల్ క్లారిటీ, ఇది సత్వగుణంతో వస్తుంది. రజోగుణం అంటే మనకి ఓవర్ థింకింగ్, ఎక్సైట్మెంట్ ఆర్ రెస్ట్లెస్నెస్, ఇవన్నీ రజోగుణంతో ఉంటాయి. అండ్ తమో గుణంతో ముఖ్యంగా మనకి డల్ అండ్ లెథార్జీ, ఇన్యాక్టివ్నెస్, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన మెంటల్ యాక్టివిటీ సరిగ్గా ఉంటుంది. సో అదే మనము కనుక అంటే సత్వగుణాన్ని పెంచుకోవడము, రజో తమో గుణాలని తగ్గించుకోవడము, బ్యాలెన్స్డ్గా ఉంచగలిగితే మనం ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని మనం వీ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్. అయితే అంటే మనం అంతా మనం కంట్రోల్ చేసుకోవడం కాకుండా థెరపీస్ లాంటివి ఏమైనా ఉంటాయా? యా, అదే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మనకి మానసిక ఆరోగ్యానికి కానీ ఈ సత్వ బలానికి కానీ మెయిన్ కొన్ని లైఫ్ స్టైల్ మెజర్స్, ముఖ్యంగా ఇవి 3 పిల్లర్స్ పై ఆధారపడి ఉంటాయి. ఒకటి మన అగ్ని, అంటే మన డైజెస్టివ్ పవర్, అది కనుక సరిగ్గా లేకపోతే మనకు టాక్సిన్స్ తొందరగా ఫామ్ అయిపోతాయి. అండ్ మనం చాలా ఇప్పుడు మైండ్ అండ్ స్టమక్ అండ్ గట్ బ్రెయిన్ కనెక్షన్ గురించి వింటున్నాము. సో ఈ టాక్సిసిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్ డిస్టర్బ్స్ యువర్ మైండ్, మన ఆలోచన శక్తి తగ్గుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మన వైటల్ ఎనర్జీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ మన ఇమ్యూనిటీ పవర్ కానీ ఎనర్జీ కానీ. ఈ ఎలా అయితే మనకి డైజెషన్కి సాత్విక ఆహారము ఆర్ మంచి హోమ్ ఫుడ్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, సరైన ఆహారం తీసుకున్నాము అంటే మన జీర్ణక్రియ బాగుంటుంది, మన యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. అలాగే ద నెక్స్ట్ వన్ ఈజ్ మన లైఫ్ స్టైల్ మెజర్స్. వీ టీచ్ ప్రాపర్ డైటరీ కౌన్సిలింగ్ ఇస్తాము. లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే మనం పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, రైట్ టైంకి భోజనం తీసుకోవడం కానీ, అండ్ నిద్ర, ఎక్సర్సైజ్, ఇవన్నీ సరిగ్గా పాటించటము, రోజువారీ దినచర్య ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన ఇమోషనల్ వెల్ బీయింగ్ ఆర్ ఇమోషనల్ హెల్త్. సో అంటే రోజు వీ కీప్ అక్యూములేటింగ్ డర్ట్ ఇన్ అవర్ మైండ్. అంటే మన ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని కానీ ఈ ఇమోషనల్ ఇవి భయము, కోపము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మనం అక్యూములేట్ చేసుకుంటూ ఉంటాము మన రోజువారీ యాక్టివిటీస్ తోటి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డీటాక్స్ అవర్ మైండ్ ఆల్సో. అలాంటి ప్రాక్టీసెస్ వీ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ విత్ mental or with to help them to get the proper mental strength. We help them this ante journaling kani like other mental practices which is very very much needed nowadays, very essential. Manam weekly basis meeda kani to let go, forgiveness okati, ivanni manam alvaat chesukovali. And pranayama ఒకటి. అండ్ అదర్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ గుడ్ మేధ్య రసాయనాస్ అండి, బ్రెయిన్ టానిక్స్ అంటాము. ఆయుర్వేదంలో బ్రాహ్మి, అశ్వగంధ, శతావరి, అశ్వగంధ, శంఖపుష్పి, ఇలాంటి మేధ్య రసాయనాస్, జటామాన్సి, ఇవన్నీ దే హెల్ప్ టు రెగ్యులేట్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ బ్రెయిన్ టానిక్స్. మన నిద్రని రెగ్యులేట్ చేస్తాయి, which help to keep our brain active. And also few therapies which help to de-stress ourselves. So mana anxiety management ki kani, shirodhara lantivi, abhyangamu, we offer these therapies in our centers.